ప్రజలు గ్రామ సభల్లో పాల్గొన్నప్పుడే గ్రామాభివృద్ధి జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ పాలన విధానంపై పాలకవర్గ సభ్యుల పనితీరుపై చర్చించడానికి పలు సలహాలు సూచనలు అందించడానికి గ్రామ ప్రజలు విధిగా గ్రామ సభకు హాజరు కావాలని చిట్టెంపాడు పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం అన్నారు. శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు గ్రామ పంచాయతీలో సర్పంచ్ కోరే దేవేంద్ర అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు గ్రామ సభల్లో పాల్గొన్నప్పుడే గ్రామాభివృద్ధి జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామ పాలన విధానాలపై పాలకవర్గ సభ్యుల పనితీరుపై చర్చించడానికి పలు సలహాలు సూచనలు అందించడానికి గ్రామ ప్రజలు విధిగా గ్రామ సభకు హాజరు కావాలని చిట్టెంపహాడ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం అన్నారు. శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహాడ్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ కోరే దేవేంద్ర అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం అభివృద్ధి కొరకు 73వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేసిందని ఆయన తెలిపారు. అనంతరం గ్రామ సభలో గ్రామాల్లోని పారిశుద్ధ్య సమస్యలపైన ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రజలు సూచించిన విధంగా పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని, మౌలిక వసతులలో భాగంగా గ్రామ సమస్యలు ఏవైనా ఉంటే పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ కోరే దేవేంద్ర ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోరే దేవేంద్ర, పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం, వార్డు మెంబర్లు గడ్డం మధు, భూషిక లక్ష్మయ్య, కోరే ప్రేమలీల, ఉగ్గపల్లి రాణి, ఏకుల సిరియాల, మాజీ ఎంపీటీసీ పాలగోని సత్యనారాయణ, కోరే సైదులు, ఉగ్గపల్లి యాదయ్య, బోయపల్లి సైదులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ పింఛన్ కట్ అవుతుంది రా, నీ పైసలు రావు. ఇంటి ముందు మొద్దు చెట్టు కొట్టే మొద్దు పీకేమంటున్నా, చెట్టు కొట్టే మొద్దు ఉంది, మొద్దు వద్దు కాదు మనది కాదు. ప్రతి ఒక్కరు కూడా విధిగా పాల్గొనాలి. గ్రామసభలు పాల్గొనడం ద్వారానే మీ యొక్క ఓటుకున్నటువంటి విలువనే తెలుస్తుంది. అంటే ఇక్కడికి వస్తేనే మనకి ఇక్కడ గ్రామసభ పాల్గొంటేనే మన సమస్య ఏంటి మనకు చెప్పుకోవచ్చు, ఏ విధంగా పాలన చేస్తున్నారని మనం ప్రశ్నించవచ్చు, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళిపోవడానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి. ఇంకేంటి పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత మరుగుదొడ్లు కావచ్చు, వ్యక్తిగత ఇబ్బందులు కావచ్చు, వీటన్ని ఏర్పాటు చేసుకొని అంటే అపశుభ్రం లేకుండా మంచి నీట్గా ఉంచుకుంటే ఏమవుతుందంటే మనకు ఆరోగ్యం అనేది కూడా పాడవకుండా ఉంటుంది. ఆరోగ్యం పాడవుతుందంటే ఆటోమేటిక్గా మనం శారీరకంగా మానసికంగా దిగజారిపోయినప్పుడు ఎంత డబ్బున్నా వేస్తే. కాబట్టి మనం పరిశుభ్రతంగా ఉండాలి, పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలి. తాగునీటి సమస్య కాబట్టి ఇలాంటి నీటి వృధా చేయడం ఇలాంటివి కూడా చేయకూడదు. మనం తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం చిట్టెంపహాడ్ గ్రామ పంచాయతీలో ఈరోజు గ్రామ సర్పంచ్ గౌరవ శ్రీమతి కోరే దేవేంద్ర సైదులు గారి అధ్యక్షతన ఈరోజు ప్రత్యేక గ్రామ సభ నిర్వహించడానికి ముఖ్య అజెండా ఏంటంటే పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రత్యేక గ్రామ సభ అనేది నిర్వహించలేదు. గ్రామ అధ్యక్షుడు సర్పంచ్ గారికి, సర్పంచ్ గారికి, పాలకవర్గానికి, వార్డు సభ్యులకి, గ్రామ పెద్దలకి, ప్రజలకి, యువతకి, ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా పార్టీ అందరికీ కూడాను నమస్కారం తెలియజేస్తున్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది 1993 1993 సంవత్సరంలో ఈరోజు మనం ఈ విధంగా అంటే గ్రామ పంచాయతీలు ఏర్పడి గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్ నిర్వహించుకొని ఈ విధంగా ఈరోజు ఉన్నారంటే చట్టబద్ధత కల్పించినట్టు దినం ఏంటంటే 1993లో 1993 సంవత్సరంలో ఏప్రిల్ 24వ తారీఖు నాడు దీన్ని అమల్లోకి వచ్చిందనమాట. ఆ సందర్భంగానే ప్రతి సంవత్సరం కూడాను ఈ వేడుకలను నిర్వహించుకుంటున్నాం. గ్రామ పంచాయతీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశ వ్యవస్థలో. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు ఏమని చెప్పారు, భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంది.
పరిశుభ్రత పట్ల శ్రద్ధగా ఉంటానని మరియు దానికోసం సమయం కేటాయిస్తాను. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టి బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా అవగాహన కల్పిస్తాను. నిర్మించుకున్న మరుగుదొడ్లను వాడుకునేలా ప్రచారం చేస్తాను. చెత్త చెదారాన్ని క్రమ పద్ధతిలో నిర్వహించుకునేలా ప్రజల ప్రవర్తనలో మార్పు తెస్తానని ప్రచారం చేస్తాను. నీటిని పొదుపుగా వినియోగిస్తానని, వృధా నీటిని, వర్షపు నీటిని ఇంకుడు గుంతలకు మళ్లించి భూగర్భ జల నిధిని పెంచేలా ప్రతి ఒక్కరికి చైతన్యం కలిగిస్తాను. విజ్ఞత పాటిస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తూ స్వచ్ఛ భారత్ మిషన్ గురించి ప్రచారం చేస్తాను. పరిశుభ్రత వైపునకు నేను వేసే ఒక అడుగు భారతదేశాన్ని పూర్తిగా స్వచ్ఛంగా తయారు చేయడంలో తోడ్పడుతుందని నా విశ్వాసం అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై స్వచ్ఛ భారత్, జై భారత్, జై హింద్. దేశ అభివృద్ధి అంటే గ్రామాల్లో అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా దేశం అనేది అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మన ఇంట్లో మనం ఎవరైనా ఒక వ్యక్తి ముందు స్థాయికి వెళ్ళిపోతే ఆటోమేటిక్ మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు కదా, అంటే ముందు స్థాయికి వెళ్ళిపోతారు కదా, ఆ ప్రభావం ఉంటుంది కదా. అదేవిధంగా మన యొక్క ప్రతి ఒక్క గ్రామాలు కూడా అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి. అదేవిధంగా ఈ కళను నిజం చేసుకునేటువంటి దిశలో మార్గంగానే మొదటి అడుగు ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1993 సంవత్సరంలో ఇది అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 24న ఇది అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత అనేది కల్పించడం జరిగింది. తర్వాత ప్రజాస్వామ్యాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్ళినటువంటి ఒక పండుగ రోజు ఇది. అంటే ఇప్పటిదానికి ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీ స్థాయి వరకే ఉండేది. గ్రామస్థాయిలో మనకు అంత ఏంటిది పాలన కానీ పాలక వర్గం కానీ కనిపించకపోయేది. కానీ ఇక్కడ ఈ యొక్క స్థానికమైనటువంటి ఈ యొక్క వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో, పంచాయతీ వ్యవస్థ వచ్చిందో ఎన్నికలు నిర్వహించడం అనేది జరిగింది. ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఆటోమేటిక్ ఏమిటంటే పాలన అయితే ప్రతిష్టత అనేది ఏర్పడుతుంది. ఇంకోటి ప్రాధాన్యత కేవలం పంచాయతీ ఆఫీసులు అని కాదు. ఇక్కడ ఇది ఒకటి మనకి ఏంటంటే అన్ని విధాల ప్రజా చేతుల అధికారం. ప్రజలు ఏం చేస్తారంటే మన యొక్క ప్రత్యక్షంగా మన యొక్క సర్పంచ్ గారిని వాట్సాప్ని ఎన్నుకుంటారు. వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి ఎవరికి నమ్మకం అనిపిస్తుందో వాళ్ళకి ప్రాధాన్యత వహించే విధంగా వాళ్ళ యొక్క వార్డులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా తీర్మానాలు చేసి